Hello everyone. Welcome to non-spoiler review on Gum Gum Ganesha movie. ఆనంద్ దేవరకొండ హీరోగా, నయన్ సారిక అండ్ ప్రగతి శ్రీవత్సవ ఫీమేల్ లీడ్స్ గా ఉదయ్ శెట్టి డైరెక్ట్ చేసిన మూవీ గమ్ గమ్ గణేష. ఇమాన్యుయల్ అండ్ వెన్నెల కిషోర్ కీ రోల్స్ లో నటించారు. ఓపెన్ చేస్తే అనాథగా చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే హీరో గణేష్ అండ్ హిస్ ఫ్రెండ్ శంకర్. గణేష్ శృతి అనే అమ్మాయితో లవ్ లో పడడం, ఆమె డబ్బుల కోసం వేరే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వడం, ఈ ఫ్రస్ట్రేషన్ లో ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అని గణేష్ ఒక పెద్ద దొంగతనానికి డీల్ సెట్ చేసుకోవడం. ఇక అక్కడి నుండి ఆ దొంగతనం ఏంటి, దాన్ని ఎట్లా కొట్టేస్తారు, ఏం చేస్తారు అనేది ఒక వైపు. ఇదే టైంలో ప్యారలల్ గా ఎలక్షన్ కోసం ఉంచిన 80 crores సీజ్ చేస్తే ఎంత ఖర్చు చేసైనా గెలవాలి అని ఎదురు చూసే కిషోర్ రెడ్డి అనే పొలిటీషియన్ స్టోరీ ఇంకో వైపు నడుస్తూ ఉంటుంది. సో మన గణేష్ డీల్ ఏమవుతుంది, కిషోర్ రెడ్డి ఎలక్షన్ స్టోరీ ఏంటి, ఈ రెండు స్టోరీస్ ఎలా లింక్ చేస్తారు, ఈ ప్రాసెస్ లో ఉండే సస్పెన్సెస్, కామెడీ, సర్ప్రైజెస్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఫస్ట్ హాఫ్ లో వన్ లైనర్స్ అండ్ కొన్ని కామెడీ పంచ్లు బాగున్నాయి. ఇమాన్యుయల్ కామెడీ టైమింగ్ బాగుంది. అండ్ ప్యారలల్ గా రన్ అయ్యే ఈ రెండు స్టోరీస్ ని ఒక దగ్గరికి తీసుకొస్తూ ప్లాన్ చేసిన ఇంటర్వెల్ బాగుంది. క్రైమ్ థ్రిల్లర్ కి కావాల్సిన సస్పెన్స్ క్రియేట్ చేశారు అనిపించింది. మూవీలో ఒక 3-4 గ్యాంగ్స్ ఉంటాయి అండ్ ఎవడి గోల్ వాడిదే, కానీ అందరి డెస్టినేషన్ మాత్రం ఒకటే. ఈ పార్ట్ బాగా హ్యాండిల్ చేశారు మూవీలో. అండ్ మోస్ట్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ టైటిల్ కి తగ్గట్టే మూవీ అంతా వినాయకుడి చుట్టే తిరుగుతూ ఉంటుంది. వెన్నెల కిషోర్ ఎపిసోడ్ వల్ల సెకండ్ హాఫ్ లో కామెడీ హిలేరియస్ గా వర్కౌట్ అయింది. థియేటర్స్ లో జనాలు బాగా ఎంజాయ్ చేశారు. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ తో ఉండే లవ్ ట్రాక్ అండ్ సాంగ్ ఏం ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. ఏదో జస్ట్ టైం పాస్ లా అనిపించింది. క్లైమాక్స్ సిల్లీగా తీసినట్టుండే, ఇంకొంచెం బెటర్ గా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ కొన్ని కామెడీ లైన్స్ ఓకే, కానీ చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ లో యాక్టింగ్ చాలా పువర్ అనిపించింది. కాసేపు యాక్టింగ్ గురించి పక్కన పెడితే వీ షుడ్ అప్రిషియేట్ ఆనంద్ దేవరకొండ ఫర్ ద ఫిలిమ్స్ హీఈస్ డూయింగ్. అన్న స్టార్ అయిండు, ఏదో ఒక మాస్ యాక్షన్ ఆర్ కమర్షియల్ ఫిలిం చేయాలి అని చూడకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మనోడు చూస్ చేసుకున్న ఫిలిమ్స్ చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమైపోతుంది. దొరసాని, మిడిల్ క్లాస్ మెలడీస్, పుష్పక విమానం, మొన్న బేబీ, ఇప్పుడు గమ్ గమ్ గణేష, అన్ని మోడర్న్ ఏజ్ ఫిలిం మేకింగ్ కి తగ్గట్టు కొత్త అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఇది గ్రోత్ కర్వ్ అనిపించింది. ఇక మూవీలో లేడీస్ నయన్ సారిక అండ్ ప్రగతి ఇద్దరికి పెద్ద ప్రామినెంట్ రోల్ ఏం లేదు. ఇమాన్యుయల్ అండ్ వెన్నెల కిషోర్ టైమింగ్ బాగుంది. కిషోర్ రెడ్డి క్యారెక్టర్ చేసిన రాజన్ అండ్ రుద్ర క్యారెక్టర్ డీసెంట్ గా అనిపించాయి. చైతన్ భరద్వాజ్ సాంగ్స్ ఏం పెద్ద ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే ఉంది. సినిమాటోగ్రఫీ అండ్ స్క్రీన్ ప్లే ఆర్ డీసెంట్. ఓవరాల్ గా మూవీ ఈస్ గుడ్ కామెడీ అండ్ కాన్సెప్ట్ హ్యాండ్లింగ్ లో, కానీ ఇంకా బాగా తీయొచ్చు అనిపించింది. దాట్స్ ఆల్ అబౌట్ గమ్ గమ్ గణేష మూవీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.